అంటే ఈ మధ్య కాలంలో విజయవాడలో అన్నపూర్ణ, శకుంతల అని 2 థియేటర్లు పగలగొట్టేశారు. అవును. సింగిల్ స్క్రీన్స్. పగలగొట్టినప్పుడు ఆ ఓనర్ గారు ఒక మాట అన్నాడు మీడియాతో. హ్మ్. 2 థియేటర్ల మీద మేము 8 ఆటలేస్తాం. దానిలో 4 ఆటలు, దీనిలో 4 ఆటలు. 150 మంది కూడా రావట్లేదు. అబ్బా! హ్మ్. 8 షోస్ మీద. ఆ! ఇది కండిషన్. మేమేం మెయింటైన్ చేయాలి దీన్ని. హ్మ్. అందుకని పగలగొట్టేస్తున్నాం అని చెప్పి పగలగొట్టాడాయన. అవును. విజయవాడలో చాలా సెంటర్‌లో ఉన్నటువంటి అన్నపూర్ణ. చాలా ప్రెస్టీజియస్ హ్మ్. థియేటరు థియేటర్స్. హ్మ్. 'అప్సరా' థియేటర్ మూతబడింది. హ్మ్. హ్మ్. హైదరాబాద్ కండిషన్ అదే కదా! అవును. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో థియేటర్ లేకపోతే 'సుదర్శన్', సినిమా 'దేవి'. రిలీజులు అవును. వాయిదాలు పడేవి. అవును. ఇప్పుడేమున్నాయి అక్కడ? అవును. ఏమీ లేవు. ఏదో 35 ఆ హ్మ్. 'సంధ్య' థియేటరు అంతే. హ్మ్. తప్ప ఏమీ లేవు. అవును. ఓడియన్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అవును. ఇప్పుడు మల్టీప్లెక్సులు రావటం వలన ఏం జరుగుతోంది? మల్టీప్లెక్సుల్లోకి జనం వెళ్ళటానికి భయపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు మీరు ఒక డిమాండ్ చేయొచ్చు. హ్మ్. అంటే చిన్న సినిమాలకు రూ. 100 టికెట్ పెట్టండి మల్టీప్లెక్స్‌లో. హ్మ్. ఏది అన్నీ కలిపి. హ్మ్. టాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి చిన్న సినిమాకి. హ్మ్. మీరు పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నారుగా 700, 1000 హ్మ్. ఈ సినిమాలకు తగ్గించి ఇవ్వండి. హ్మ్. అనుమతి ఇవ్వండి. ఇస్తే రూ. 100కి వేసుకుంటాం మేము. వేసుకున్న తర్వాత హ్మ్. స్నాక్స్ రేట్లు జనాలకు అందుబాటులో ఉండేలాగా చూడండి. అది మెయిన్ ఇంపార్టెంట్. అవును. అవి తగ్గించండి. హ్మ్. టికెట్ల రేట్లు తగ్గిస్తామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్పింది. హ్మ్. కానీ టిక్కెట్ల రేట్లు తగ్గించటం కాదిప్పుడు ఇష్యూ. ముందు థియేటర్లని ఆ హ్మ్. స్నాక్స్ రేట్లు తగ్గించి వాటర్ బాటిల్ రూ. 80కి అమ్మటం ఏమిటి? బయట రూ. 20కి దొరికేది. అవును. హాఫ్ లీటర్ రూ. 80 పైగా. హ్మ్. హ్మ్. పాప్‌కార్న్ 600 నుంచి ₹1200 పాప్‌కార్న్ ఏమిటి? అవును. రెండోది ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ చైన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌తో ఒక ప్రతిపాదనతో ముందుకెళ్లారు. హ్మ్. అదేంటంటే మల్టీప్లెక్సుల్లో మేము లిక్కర్ అమ్ముతాము. దానికి హ్మ్. పర్మిషన్ ఇవ్వండి అని. హ్మ్. ఇవ్వలేదు. హుహు. హోల్డ్‌లో ఉందది. హ్మ్. అంటే సినిమా అనేది మందులో మంచింగా మారిపోతోంది. అదే. ఇటువంటి కండిషన్‌లో సినిమా, థియేటరు ఉంది. హ్మ్. అసలు థియేటర్ అనేది ఉంటుందా? పోతుందా? అనేటువంటి హ్మ్. కండిషన్ ఉంది. సినిమాలు నేరుగా ఓటీటీలకు వెళ్ళిపోతాయి. హ్మ్. జనం ఓటీటీలో చూసుకుంటారు. అప్పుడు లీకేజ్ ప్రాబ్లమ్ ఉండదు గదా! అవును. అని కూడా ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. హ్మ్. 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 కాబట్టి థియేటర్ ఉనికి అనేది ప్రశ్నార్థకం అయిపోయిన తర్వాత, హ్మ్. థియేటర్‌లో జనం లేరు అని చెప్పి చెప్పుతో కొట్టుకోవడం అనేది ఖచ్చితంగా తప్పే. ఓకే.